కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం నా శరణమని నా కోటయని నా సర్వం నీవేయని నా శరణమని నా సర్వము నీవేయని యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం ఊహల కందని మేలులతో నన్ను దీవించినావయ్యా స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను కాచినావయ్యా స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 వర్ణింపతరమా నా జీవితాన నీ కృపయు యేసయ్యా వర్ణింపతరమా నా జీవితాన నీ కృపయు యేసయ్యా యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా 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 నా హృదయపు కోవెలలో స్వామి పాడేద గీతం హృదయపు కోవెలలో స్వామి పాడేద గీతం నా జీన స్థితిని మార్చేసి నీవు సంతృప్తిని చితివే స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 నీ సన్నిధిచి నా చేయి పట్టి నడిపించినావయ్యా స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 వర్ణింపతరమా నా జీవితాన ఈ కృపను యేసయ్యా వర్ణింపతరమా నా జీవితాన ఈ కృపను యేసయ్యా యేసయ్య కృపను వర్ణించగలమా యేసయ్య కృపను వర్ణించతరమా వర్ణించలేం స్తుతి స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ యేసయ్యా స్తోత్రం యేసు రాజా ఆరాధన యేసు రాజా మహిమ యేసు రాజా ఆరాధన యేసు రాజా మహిమ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 21వ వచనము నుండి 27వ వచనం వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన ఎక్కువ బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్థానమగుట అగత్యమని వచించెను. అంతర పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొని చూడువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణముకు బదులుగా మానవుడు ఏమియగలడు? ఇది క్రీస్తు సువిశేషము. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు మన యొక్క ధ్యానాంశము ప్రత్యేకంగా నేను ఈ వాక్యాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే, మన జీవితంలో మనం అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, అనారోగ్యంతో ఇబ్బందులు అనేకమైనటువంటి జీవితంలో మనకి జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి జరిగినటువంటి సమయాల్లో మనము సాధారణంగా మనం ఆలోచించేది, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. నా తల్లిదండ్రులు చేసినటువంటి పాపాల వల్ల కానివ్వండి, ఇంకా మా తాత ముత్తాతలు చేసినటువంటి పాపం వల్ల కానివ్వండి, నేను ఈరోజు ఈ విధమైనటువంటి రోగంతో, ఈ విధమైనటువంటి శ్రమలతో, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి బాధలతో నా జీవితం నేను రగ్గుతున్నాను. ఏమి చేయాలనుకున్నా దేవుని యొక్క దీవెనలు కురిపించబడటం లేదు. దేవుడు నన్ను కరుణించటం లేదు. దేవుని యందు
నాకు ఏ విధమైనటువంటి మహిమ, శక్తి, స్వస్థత నాకు దొరకటం లేదు అని మనం చాలా చింతిస్తాం. అమ్మాజీ గారు, మీ జీవితంలో కూడా ఎన్నో రోజుల నుండి మీరు కూడా ఈ యొక్క శారీరకపరమైనటువంటి ఆలోచన కానివ్వండి, ఇంక ఇతరమైనటువంటి సమస్యలతో మీరు సతమతమవుతున్నారు, బాధపడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీతో పంచుకోవాల్సినటువంటి ఈ యొక్క సందేశం ఒకటే మనము గ్రహించాలి. మనం పడేటువంటి ఈ శ్రమలు కానివ్వండి, మనకు వచ్చేటువంటి అనారోగ్యపరమైనటువంటి ఈ యొక్క విషయాలలో కానివ్వండి, మనము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకుంటున్నామనేటువంటి ఆ యొక్క విశ్వాసం, నమ్మకం మనలో కలగాలి. ఎందుకని నేను ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాను, ఎందుకని నేను శారీరకంగా అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నాను, అనేకమైనటువంటి శోధనలు ఎదుర్కొంటున్నాను, అనేకమైనటువంటి బాధలు, కష్టాలు నా కుటుంబంలో అనేకమైనటువంటి వస్తూ ఉన్నాయి అని మనం తలంచినప్పుడు, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం తెలుసుకోవాల్సింది, దేవుడు నన్ను ఈ యొక్క పిలుపునకు ఆహ్వానించాడు. దేవుడు ప్రత్యేకంగా అందరినీ ఆహ్వానిస్తాడు. తన యొక్క ప్రేమ ద్వారా, తన యొక్క మహిమ ద్వారా, తన యొక్క శక్తి ద్వారా ప్రభు మనందరినీ ఒక ముఖ్యమైనటువంటి విషయాలకు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు మనందరినీ ఎన్నుకున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆహ్వానంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, విశ్వాసంతో మనము నమ్మాలి. నా యొక్క శారీరకమైనటువంటి వాంఛల ద్వారా, నా శరీరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అనేకమైనటువంటి శ్రమలు, అనారోగ్య పాలవటం వల్ల, ఇంకా ఇతరమైనటువంటివి ఏమైనా సరే దేవుడు నన్ను ఆహ్వానించాడు. ఇది నా యొక్క దేవుని యొక్క పిలుపు. నేను దేవుని ద్వారా, నా యొక్క శ్రమల ద్వారా, నేను పడేటువంటి ఈ యొక్క శారీరకమైనటువంటి రోగాల ద్వారా నేను క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో భాగస్థునవటానికి, నా శ్రమల ద్వారా, నా యొక్క శారీరకమైనటువంటి అనేకమైనటువంటి వ్యాధుల ద్వారా నేను అనేకమైనటువంటి ఆత్మను రక్షించడానికి ప్రభు నన్ను ఆహ్వానించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం విన్నటువంటి సుశేషపట్నంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి తండ్రి చిత్తం ఏమిటి? తండ్రి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? ఈరోజు మనం విన్నటువంటి, నేను చదివినటువంటి సుశేషపట్నంలో మొట్టమొదటి వాక్యము, ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు ఇక్కడ లిఖితం అవుతూ ఉంది. దేవుని వాక్యం చెప్తూ ఉంది 21వ వచనములో, అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమగుట దేవుని యొక్క చిత్తము. అది నిర్ధారించబడింది. దేవుడు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఈ లోకానికి నేను వచ్చింది నేను పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి కాదు. ప్రభు ఈ లోకానికి వచ్చింది, మానవ రూపం దాల్చింది సర్వ మానవాళిని రక్షించటానికి. మరి ఆ రక్షణ మార్గం ఏమిటది? శిలువ మార్గం. అది దేవుని యొక్క చిత్తం. క్రీస్తు ప్రభు కూడా మానవుడిగా, సహజంగా మానవ శక్తితో, మానవ ఆలోచనతో ఆలోచించినట్లయితే పేతురులాగానే ఆయన కూడా, మనలాగానే క్రీస్తు ప్రభు కూడా ఆనాడు ప్రభు చిత్తానికి అనుగుణంగా ఉండేవాడు కాదేమో. ఈరోజు దేవుని యొక్క చిత్తానికి శిరస వహించాడు కాబట్టి సర్వమానవాళ్ళు రక్షించబడ్డారు. అది దేవుని యొక్క పిలుపు.
ఆయన మరణ శిక్షను పొందాలి, శిలువలో మరణించాలి. ధర్మశాస్త్ర బోధకుల వల్ల, పరిచయుల వల్ల అనేకమైనటువంటి బాధలు, హింసలు, అవమానాలు ఆయన ఎదుర్కోవాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన. క్రీస్తు ప్రభు శ్రమలు అనుభవించాలి, శిలువలో మహా ఆవేదన పడి, ఈటె చేత పొరవబడి, ముళ్ళ కిరీటం ధరించబడి, రాతి స్తంభానికి కట్టబడి, చిత్రహింసలు అనుభవించి, చివరికి శిలువలో మరణించాలి అన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మన జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తమేమో. మనం అనుభవించేటువంటి శారీరకమైనటువంటి వ్యాధులు కావచ్చు, శ్రమలు కావచ్చు, అనేకమైనటువంటి ఏదైనా సరే, ప్రియమైనటువంటి సహోదరులారా, అది దేవుని యొక్క ఆలోచన. మనం కూడా ఈ పేతురులాగా మనం కూడా ప్రభువుకు చెప్తాం. మనము అనుభవించేటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, రోగాలు వచ్చినప్పుడు అయ్యయ్యో ఇది జరగకూడదు, నేనే పాపం చేశానని మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం. చూడండి, ప్రభు అన్నప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? అంతటి పేతురు ఆయనను దేవుని యొక్క ఆలోచనను వదిలిపెట్టి, దేవుని యొక్క చిత్తాన్ని క్రీస్తు ప్రభు నేను చేయడానికని వచ్చినాను అని ప్రభు చెప్తూ ఉంటే, పేతురు గారికి పక్కకు తీసుకొచ్చి ఆయనకు అనేకమైనటువంటి ఆలోచన. దేవుని యొక్క ఆలోచన వేరు, పేతురు గారి యొక్క ఆలోచన వేరు. దేవుని యొక్క ప్రణాళిక వేరు, పేతురు గారి యొక్క ప్రణాళిక వేరు. దేవుని యొక్క అజెండా వేరు, పేతురు గారి అజెండా వేరు. ఏంటి పేతురు గారి ఆలోచన, పేతురు గారి యొక్క అజెండా? చూడు, ప్రభు దేవుడు నీకు దీనిని దూరము చేయును గాక. ఏంటది దూరం చేసేది? మరణం. దేవుడు తదస్తు క్రీస్తు ప్రభు ఇక్కడ నిర్ణయించాడు. క్రీస్తు ప్రభు సర్వమానవాళి కోసం ఆయన శిలువలో మరణించాలి. ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత పట్టి బంధించి అనేకమైనటువంటి చిత్రహింసలు పడి, అవమానాలు పొంది ఆయన శిలువలో మరణించాలి. మూడవ రాజు మృత్యుడై ఆయన మరణాన్ని జయించాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటే, పేతురు యొక్క గారి యొక్క ఆలోచన ఏమిటి? అందుకు ఆయన పేతురు గారు ఏమంటున్నారు? కాదు, పేతురు గారు ఏమన్నారు ఇందాక? ఈ విషయాన్ని ఇది దూరం చేయను కాక. చూడండి, మనం కూడా బాధలు, కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, దూరం చేయండి, దూరం చేయండి, తీసేయండి, తీసేయండి, తీసేయండి. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, అది మానవ సహజం, అది మానవ స్వభావం. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క స్వభావము వేరే రకంగా ఉంటుంది. మనము మానవులుగా ఆలోచించినట్లయితే, మనం బాధలు, కష్టాలు, అనారోగ్యం పాలవుతున్నప్పుడు, ప్రియమైనటువంటి సహోదరులారా, 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించాలి. ఎవరైనా అనారోగ్యంతో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారంటే, శ్రమలు, కష్టాలు, బాధలు మీలో వస్తున్నాయంటే, 3 ముఖ్యమైనటువంటి మానవ యొక్క సహజమైనటువంటి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదటి ప్రియమైనటువంటి సహోదరులారా, అవాయిడింగ్ సఫరింగ్. అవాయిడింగ్ సఫరింగ్ అంటే, ఇది నాకు వద్దు, నాకు రాకూడదు. వి ఆల్వేస్ అవాయిడ్. ఇది నాకు జరగకూడదు, నాకు వద్దు, దీన్ని ఎట్టగానే నేను వదిలించుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో కలుగుతుంది. అది మానవ సహజం. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవుని చిత్తానికి మనము శిరసా వహించాలి. ప్రభువా, నేను దేన్నైనా నేను అనుభవిస్తాను. దేనికోసం అనుభవిస్తాను? నీ యొక్క శ్రమలలో నేను పాలు పంచుకోవటానికి. నా యొక్క ఈ యొక్క అనారోగ్యము, నా యొక్క అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, మరి ముఖ్యంగా శ్రమలు, మరి ముఖ్యంగా వ్యాధులు వస్తూ ఉన్నాయంటే, ఇది నేను ఇలా జరగాలి, నీ చిత్తమైతే ఇది జరిగింది, నీ యొక్క శ్రమలలో పాలు పంచుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని విశ్వాసంతో అడుగులు వేయాలి. ప్రియమైనటువంటి సహోదరులారా,
దాని గురించి మనం పిరికి పందలాగా పారిపోకూడదు. దాని గురించి ఎప్పుడు చింతించకూడదు. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, శ్రమలు, బాధలు, రోగాలు వస్తే దేవుని మీద సహజంగా మనం ఏం చేస్తాం? దేవుని మీద నిందలేస్తాం, దూషిస్తాం. నేను ఎన్ని కొండలెక్కాను, ఎన్ని పుణ్యకార్యాలు చేశాను, మా కుటుంబం చాలా పవిత్రమైనటువంటిది, తాత ముత్తాతల నుండి మేము కథోలిక సంఘంలో ఉన్నాం, అనేకమైనటువంటి విషయాలలో మేము ముందున్నాం. కానీ ఏంటి నా పరిస్థితి? నువ్వు నిజమైనటువంటి దేవుడివేనా? నువ్వు నిజమైనటువంటి దేవుడు అయితే నేను ఎందుకు ఇటువంటి శ్రమలు, రోగాలతో నేను మ్రగ్గులు ఉండాలి? ఎందుకు నేను ఇక్కడే ఇలాగే నేను నేను సఫర్ అవుతూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను అని ప్రభుని అనేక సార్లు మనము దూషిస్తాము, నిందిస్తాము. దేవుణ్ణే కాదు, మనం పుట్టించినటువంటి తల్లిదండ్రుల్ని దూషిస్తాం, మన ఇరుగు పొరుగు వారిని దూషిస్తాం, ప్రతి ఒక్కరిని దూషిస్తాం. మీరు చేసినటువంటి పాపం వల్లే నేను ఈరోజు ఇలాగా అనుభవిస్తున్నాను అని మన ముత్తాతల్ని మనము దూషిస్తాం, కీడిని తలపెడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ గమనించాలి, మన తాత ముత్తాతల వల్ల మనకేమి ఇటువంటి కీడు జరగదు. పాత నిబంధనలో ఉంది, నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు చేసినటువంటి పాపం వల్ల 4-3 తరాలు నేను శిక్షిస్తానని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చూడండి అక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది, మీరు వారికి మొక్కకూడదు. దేనికి మొక్కకూడదు? విగ్రహారాధనకి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు విగ్రహారాధనకి మొక్కరాదు. చూడండి, వారిని పూజింపరాదు. పూజిస్తే ఏం జరుగుతుంది? మీ దేవుడైనటువంటి యావేను అయినా నేను రోషము గలవాడిని, నన్ను దేశించు వారిలో తండ్రులు చేసినటువంటి తప్పులకు కొడుకులను, మనవళ్లను, ముని మనవళ్లను ఖండింతును. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా నేను కరుణిస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఇదే సత్యాన్ని తెలియపరుస్తుంది. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 9వ వచనం, మీరు విగ్రహములకు మ్రొక్కువానిని పూజింపరాదు, నీ ప్రభుడునైనా నేను అసూయపరుడైనటువంటి దేవుడను, నన్ను ద్వేషించు వారిని నేను శిక్షిస్తాను, వారి వంశములను కూడా 3-4 తరముల వరకు శిక్షిస్తాను. మరి పాత నిబంధనలో దేవుని వాక్యం చెప్తూ ఉంది, 3-4 తరాల వరకు నేను శిక్షిస్తాను. కానీ మనం ఉన్నది ఏంటి? ఇప్పుడు మనము నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఉన్నాం, క్రీస్తు తరంలో ఉన్నాం. క్రీస్తు ప్రభువే మన తాత ముత్తాతల యొక్క చేసినటువంటి పాపం వల్ల మనము దేవుని శిక్షకు అర్హులం కామని ప్రభువే చెప్తూ ఉన్నాడు. అది పాత నిబంధనలో. పాత నిబంధన ఏమిటి? మెస్సయ రాక కోసం తయారు చేసేటువంటి నిబంధన. పాత నిబంధన అంతా క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం, యేసయ్య మెస్సయ యొక్క రాకడ కోసం తయారు చేస్తున్నటువంటి పాత నిబంధన. మరి ఆ పాత నిబంధననే క్రీస్తు ప్రభు నూతన నిబంధనలో, నూతన యొక్క ఆయన వచ్చిన తర్వాత ఆయనే చెప్తూ ఉన్నాడు, మీ తాత ముత్తాతల వల్ల చేసినటువంటి పాపం వల్ల నేను ఎవరిని శిక్షించను, వారు శిక్షించబడరు అని ప్రభువే చెప్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనంలో చూసినట్లయితే పుట్టు గుడ్డివాడి యొక్క విషయాన్ని మనము గ్రహించినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టి గుడ్డివాడైనటువంటి
ఒక మనిషిని చూసి ఆయన ఆయన శిష్యులు శిష్యులు బోధకుడా బోధకుడా వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపం ఆ చేసి ఎవరు పాపములు చేశారు? వీడి తండ్రా, వీడి వీడా తల్లిదండ్రుల, వీడి తాత ముత్తాతల అని యేసు అడిగాను. అని యేసు అడిగారు. అందుకు యేసు వీడు కాని వీని తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు గాని పాపం ఈ చేయలేదు. తాత ముత్తాతలు గాని పాపం చేయలేదు. పాపము చేయలేదు. చేయలేదు. మరి ఎందుకు జరుగుతుంది? దేవుని కార్యము దేవుని యొక్క కార్యము వీని యందు బయలుపడుటకై వీని యందు బయలుపడుటకై వీడు వీడు గుడ్డివాడిగా పుట్టెను. గుడ్డివాడిగా పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహిమార్థం, దేవుని యొక్క మహిమను ప్రదర్శించడానికి, దేవుని యొక్క మహిమ ఇతనిలో క్రీస్తు ప్రభు ద్వారా ప్రజ్వలింప చేయటానికి ఆ గుడ్డివాడు గుడ్డివాడిగా పుట్టాడే కానీ వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ చేసినటువంటి పాపం వల్ల కాదు అని క్రీస్తు ప్రభువే స్వయముగా మనకి చెప్తున్నారు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి సత్యము, మనము చేసినటువంటి పాపాల వల్ల కానీ మన తాత ముత్తాతలు చేసినటువంటి పాపాల కీడుల వల్ల కానీ మనం ఈ రోజుల్లో ఈ యొక్క అనారోగ్యం కానీ శారీరకమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధమైనటువంటి శ్రమలు కానీ మనము పొందటము లేదు అని మనము గ్రహించాలి. మరి దేనికి పొందుతున్నామంటే దేవుని యొక్క మహిమ కొరకు. అమ్మాజీ, ప్రతిరోజు నువ్వు దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ భాగ్యం, దేవుడు నీకు ఇచ్చినటువంటి అదృష్టం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపు, నేను ఈ విధంగా నా శారీరక ఇబ్బందుల వల్ల, నా అనారోగ్యం వల్ల నేను దేవుణ్ణి స్తుతించాలి. ఎక్కువ సమయం నీకు జరుగుతుంది. ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలు ఉన్నటువంటి వారు ఏంటి, జింకపిల్లలాగా గంతులు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తారు. కానీ ఎప్పుడైతే అనారోగ్యంతో రెండు కాళ్ళు పడిపోయి, రెండు కాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు దిక్కు అవుతారు? దేవుడేది. దేవుడేది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎప్పుడు దేవుణ్ణి దూషించకూడదు, ఇతరులు దూషించకూడదు, ఇతరులు దూషించకూడదు. అది రెండవది. మూడవది ప్రియమైనటువంటి సహోదరులారా, మన మానవుని యొక్క స్వభావము, మనం శారీరకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు బాధలు పడినప్పుడు మూడవది మనం ఏం చేస్తామంటే ఎవరిని నమ్మం. వి గో టు డిప్రెషన్. ఎవరితో మాట్లాడం, ఎవరిని పలకరించం. మనలో మనము కుమిలిపోతాం, మనలో మనము బాధపడిపోతాం, మనలో మనము దుఃఖాన్ని వ్యక్తపరుచుకుంటాం, ఎవరికి చెప్పం. అది మంచిది పద్ధతి కాదు, అది మంచిది కాదు. కుమిలిపోవటం మంచిది కాదు. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే క్షీణించుకునేటువంటి ధోరణిలో నువ్వు ఉంటూ ఉన్నావని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో పునీత మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము, నేనిప్పుడు నీతో చెప్పినదేమనా మీకు అపకారము చేసినటువంటి వారికి ప్రతీకారము చేయకము, నీ కుడి చెంపపై కొట్టినటువంటి వారిని నీ వేరొక చెంపపై చూపించాలి. ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనము ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇతరుల వల్ల మనం అనేకమైనటువంటి ఒడిదుడుకులకు వచ్చినా సరే మనం ఎన్నడూ ఇతరుల్ని దూషించకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 26వ వచనం, కనుకనే ఒకవేళ నీకు కోపం వచ్చినచో ఆ కోపము నిన్ను పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుము. సూర్యుడు అస్తమించులోగా నీ కోపము చల్లారిపోవాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా
ఎవరైనా శారీరకంగా బాధలు పడుతున్నారంటే మొట్టమొదటిగా వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మొట్టమొదటిగా వారికి ముందుగా అటాక్ అయ్యేది ఏంటంటే కోపం. ఆ సమయంలో ఎవరు వచ్చినా మా తాతగారు ఆయన 65 సంవత్సరాల తర్వాత పక్షవాత రోగం వచ్చి 2 కాళ్ళు పడిపోయింది. ఇక మంచంలోనే అన్ని. పక్షవాతం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 5 సంవత్సరాలు బతికారు. మా నాన్నమ్మ మంచి విశ్వాసురాలు, ప్రార్థన పరురాలు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, మా తాతకి అన్ని విధాలు సహాయం చేసినా ఆయన నోటి నుండి వచ్చే అన్ని కోపంతో రగిలిపోయి మా నానమ్మని చెడమాడి తిట్టేసేవాడు. ఇక ఆమె ఒకటే రోదన, ఇన్ని సేవలు చేసినా నన్ను తిడతానే ఉన్నా. నేను అన్ని చేస్తున్నాను, అన్ని మళ్ళీ నాకు బహుమతి ఏంటి? తిట్టడం. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుభవించేటువంటి ఆ బాధ, వాళ్ళు ఆ సమయంలో డిప్రెషన్కి వెళ్ళిపోయి అనేకమైనటువంటి వాళ్ళకు తెలియని రీతిలోనే వాళ్ళ యొక్క తెలియని రీతిలోనే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. వాళ్ళకి చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ప్రత్యేకంగా అందరికీ నేను విన్నవించేది, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితులు ఉండబట్టి, డిప్రెషన్ వెళ్ళబట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మరి మనకి ఆలోచనలో కాన్షియస్లో ఉన్నటువంటి మనము అర్థం చేసుకోవాలి. మనకు కూడా ఏదో రోజు అదే పరిస్థితి వస్తుంది. మనం అనుకుంటామే నాకు రాదులే అని, గ్యారెంటీగా వస్తుంది. ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే కొలవాలి. మరి ముఖ్యంగా అత్తా కోడల గురించి నేను ఎప్పుడు చెప్పేది ఇదే. నువ్వు బాగానే ఉన్నావు, తిరుగుతున్నావు, ఇప్పుడు బాగానే ఉన్నావు అన్న మాటలన్నీ అంటూనే ఉన్నావు, నోరుతో అంటున్నావు. తర్వాత బాధపడేది ఎవరు? ఆమె. తెలుసుకోండి, మీరు మంచిగా ఉండి అందరినీ చక్కగా చూసుకుంటే అదే మీకు దొరుకుతుంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. మన యొక్క శ్రమలు, బాధలు, కష్టాలు, ఈ యొక్క శారీరకమైనటువంటి ఇబ్బందులు మనం చేసినటువంటి పాపాల వల్ల కాదు, మన తాత ముత్తాతలు చేసినటువంటి ఏ తప్పిదాలు కాదు. కానీ అవి దేవుని మహిమార్థమై నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా బాధపడాలి అని దేవుని యొక్క చిత్తమేమో అని, అది నా యొక్క దేవుని యొక్క పిలుపని మనం అర్థం చేసుకుని జీవించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు. పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు వసగిన, తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన
యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు. పాపినైనా నన్ను పిలచి పరము చేరా దారి చూపిన పాపినైనా నన్ను పిలచి పరము చేరా దారి చూపిన యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. చేతుమయ్యా నిరతము, చేతుమయ్యా నిరతము, ఎందుకింత ప్రేమయా ప్రభు. ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు. Praise the Lord. 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 రెండవ ఈ యొక్క ధ్యానాంశములో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎందుకని ఈ శ్రమలు, ఈ యొక్క శారీరకమైనటువంటి రోగాలు, బాధలు ఎందుకు నేను అనుభవిస్తున్నానని మరొక్కసారి మనం ఆలోచిస్తే, మీ యొక్క బాధల వల్ల, మీ యొక్క శారీరక ఇబ్బందుల వల్ల, మీ యొక్క అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ప్రియమైనటువంటి సహోదరులారా, మీలో ఎవరైనా సరే తప్పిపోయినటువంటి కుమారులాగా ఉన్నట్లయితే, మీలో ఎవరైనా మీ కుటుంబంలో విశ్వాసంలో నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ఈ యొక్క ప్రపంచ వ్యామోహాలకు బానిసలై ఉన్నట్లయితే, మీ యొక్క శ్రమల ద్వారా, మీరు పడేటువంటి శారీరకమైనటువంటి వ్యాధుల ద్వారా, మీరు పడేటువంటి అనేకమైనటువంటి శ్రమలు, బాధల ద్వారా వారిని ప్రత్యేకంగా మీరు దేవుని చేత వారిని మారు మనసు కలిగే విధంగా మీరు ప్రయత్నించవచ్చని మనం గమనించాలి. మీకు అందరికీ తెలుసు, పునీత మోనిక అమ్మగారు ఎవరు? అమ్మగారు అయినటువంటి అగస్టిన్ అమ్మగారు. మనలో మోనికలు ఉన్నారు ఇక్కడ. ఆ మోనిక పునీత అగస్టిన్ యొక్క తల్లి మోనిక అమ్మగారు. అగస్టిన్ గారు యవనంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఘోర పాపాలు చేశారు. వ్యభిచారం, దొంగతనం, ఇంకా ఆయన చేయనటువంటి పాపాలు ఏమీ లేదు. పవిత్రాలైనటువంటి ఆ తల్లి మోనికమ్మ గారు తన కుమారుడు మారు మనసు పొందాలి, తన కుమారుడు సైతాను యొక్క బానిసుడు అవ్వకోకుండా నశించుకోకూడదు, ఆయన ఆత్మని నేను రక్షించాలి, క్రీస్తు ప్రభుని కనుగొనాలి, నిజమైనటువంటి దేవునికి ఆయన సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో అనునిత్యము ఆయన ప్రార్థన చేస్తూనే ఉంది. తల్లి యొక్క ప్రేమ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు చేసింది ప్రార్థన. కుమారుడి యొక్క పరివర్తన కోసం ప్రార్థన చేయటమే కాదు, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించింది, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించింది, అనేకమైనటువంటి పుణ్యాత్ములతో సలహా తీసుకుంది. నేనేం చేయాలి? నా కుమారుని యొక్క మారు మనసు పొందటానికి, నా కుమారుని దేవుని యొక్క చెంతకు తీసుకురావటానికి, నా కుమారుడు క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయనలో సంపూర్ణమైనటువంటి నిండు జీవంతో జీవించాలంటే నేను ఏం చేయాలి? తల్లిగా నా యొక్క కర్తవ్యం ఏమిటని అడిగినప్పుడు ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా మంది ఆమెతో చెప్పినటువంటిది, నువ్వు ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలి, దివ్య బలి పూజను నీ కుమారుని యొక్క మారు మనసు కోసం ప్రార్థన చేయాలి, పాల్గొవాలి అని చెప్పినప్పుడు ఆమె 30 సంవత్సరాలు ఇదే పని. ఆమె యొక్క ఆలోచన అంతా నా కుమారుడు మారాలి, నా కుమారుడు దేవుని తెలుసుకోవాలి,
ఆయన యొక్క ఆత్మ రక్షింపబడాలి అని తల్లి పడినటువంటి ఆవేదన, ఆ యొక్క ఆమె వేసినటువంటి అడుగులు ప్రియమైనటువంటి సహోదరులారా మనందరినీ ప్రేరేపించాలి. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఎందుకని మనలో చాలా మంది ప్రతి శుక్రవారం ఉపవాసం చేస్తారు. తపస్సుకాలమే కాకుండా కొంతమంది చాలా మంది ప్రతి శుక్రవారం ఉపవాసం చేస్తారు. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? పర్లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను కూడా అనుకున్నాను, మా అమ్మ, మా చెల్లి వీళ్ళంతా ఇదే బ్యాచ్. శుక్రవారం వస్తే ఉపవాసం చేస్తారు. నేను అనుకున్నాండి, ఒకరికొకరు పడదు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు దూషించుకుంటారు, ఒకరినొకరు అనేకమైనటువంటి విషయాలలో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. వీళ్ళు ఎందుకని ఈ ఉపవాసాలు చేస్తున్నారని నేను ఎక్కువగా డెడ్లీ అగేన్స్ట్ ఇటువంటి ప్రాక్టీసెస్. ఎందుకంటే మన మనసు పరిశుద్ధంగా ఉండాలి, మనం మన యొక్క సఖ్యతగా అందరితో ఉండాలి, అది నేను ఎక్కువ కోరుకుంటాను. కానీ ఈరోజు నేను ఈ యొక్క పట్టణాన్ని చదువుతూ ధ్యానిస్తే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు కూడా చాలా ముఖ్యం. వారు చేసేటువంటి ప్రార్థన, వారు చేసేటువంటి ఉపవాసం వల్ల అనేకమైనటువంటి ఆత్మలు రక్షించబడతాయని మనం అందరము తెలుసుకోవాలి. నీ ఆత్మే కాదు, ఈ రోజుల్లో చాలా మంది తపస్సు కాలంలో ఈ దీక్షలు తీసుకున్నారంటే నేను ఏదో అనుకునేవాడిని, నువ్వు ఎందుకు తీసుకున్నావురా అని వీడిని అడిగాను. సాత్విక్ని అడిగితే సాత్విక్ అన్నాడు, మా అన్నయ్య పరీక్ష 10వ తారీఖు 10వ క్లాస్ రాస్తున్నాడు, 10వ క్లాసు ఎగ్జామ్ రాస్తున్నాడు, మా అన్నయ్య కోసం నేను దీక్ష తీసుకున్నాను అన్నాడు. నాకు తట్టలేదు, ఎందుకు తీసుకున్నాడు. కానీ చూడండి దానిలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ చాలా మంది తల్లులు కుమారులు మారాలి, వాళ్ళ భవిష్యత్తులో బాగోవాలి అని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ భర్తలు మారాలి, వాళ్ళు తాగుడు అనేకమైనటువంటి విషయాల నుండి వాళ్ళు దేవుని చేత స్వస్థపరపబడాలి, మారాలి అని చాలా మంది తీసుకున్నారు. అవునా కాదు? అవునా? అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమైనటువంటి విశ్వాసం, ఇది నిజమైనటువంటి విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను పునీత మోనికా యొక్క జీవిత చరిత్ర చదువుతుంటే నాకు దేవుడిచ్చినటువంటి అనుగ్రహం, ఆమె పుణ్య కార్యాల వల్ల, ఆమె చేసినటువంటి ప్రార్థన వల్ల, ఆమె తీసుకున్నటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన వల్ల కుమారుడు ఈరోజు పునీతుడయ్యాడు, ఒక గురువు అయ్యాడు, గురువు తర్వాత బిషప్ అయ్యాడు, పునీతుడయ్యాడు, అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు. ఇప్పుడు చాలా మంది గురువులు అవటానికి తర్ఫీదు తీసుకున్నటువంటి మాకు అనేకమైనటువంటి గ్రంథాలు, అనేకమైనటువంటి విషయాలు పునీత అగస్టిన్ వల్ల తెలుసుకోగలుగుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా మీరు చేసేటువంటి పుణ్య కార్యాల వల్ల, మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క దీక్షల వల్ల మీరే కాదు, మీ కుటుంబాల్లో కూడా చాలా మంది మారు మనసు పొందుతారు, రక్షింపబడతారు. మన సంఘం రక్షించబడుతుంది, మన సంఘంలో అనేకమైనటువంటి మేలు మనం పొందగలుగుతూ ఉన్నాం. ఇది మనం తెలుసుకోవలసినటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకనే పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనములో పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, క్రీస్తు పెక్కు అవయము గల ఒకే శరీరము వంటివాడు, పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా, అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మ యందు ఒకే శరీరములోకి బాప్తిసము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమై
అయితిమి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క సంఘంలో అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి మనలో ఉన్నటువంటి ఇటువంటి తారతమ్యాలు ఇంక ఏమైనా సరే, కానీ ఒక సంఘముగా, ఒక కథోలిక సంఘంగా మనం ఏర్పడినప్పుడు ఒకే ఆత్మ, ఒకే శరీరంతో మనం ఉన్నాము. దేవుని యొక్క విషయానికి మనమందరము ఒకే దేవుణ్ణి నమ్ముతూ, ఒకే శరీరముగా, ఒకే ఆత్మగా ఉండటానికి క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నాం కాబట్టి, ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నాం కాబట్టి ఎటువంటి పాపాలైనా తొలగించబడ్డాయి. జ్ఞానస్నానం అంటే ఏమిటి? జన్మ పాపమును, ఇతర పాపములను పోగొట్టు దివ్య సంస్కారం. పాపాలంటే ఏ కర్స్ అయినా, సైతాని యొక్క కర్స్ అయినా, తాత ముత్తాతలు చేసినటువంటి పాపాలైనా క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు తొలగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి తర్వాత చేసినటువంటి పాపాలు ఎప్పుడు పోతాయి? పాప సంకీర్తనము చేసినప్పుడు. పాప సంకీర్తనం చేసినప్పుడు ఏ పాపమైనా తొలగించబడుతుంది, ఏ శక్తి అయినా మన నుండి తొలగించబడుతుంది. అందుకనే కథోలికమైనటువంటి మనకి దివ్య సంస్కారంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనము గ్రహించాలి. ఏ సంఘంలో లేదు, ఎటువంటి సంఘాల్లో 7 దివ్య సంస్కారాలు లేవు. దివ్య సంస్కారాలు ఎవరు ప్రారంభించారు, ఎవరు సృష్టించారంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభువే. ప్రపంచానికి వెళ్ళి, ప్రపంచ నలుమూలలోకి వెళ్ళి మీరు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం అని ప్రభువే ఆజ్ఞ ఇచ్చారు. మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయని ప్రభువే ఇచ్చారా ఈ ఆజ్ఞ. ఆదిలోనే దేవుడు వివాహ సంబంధాన్ని, ఈ యొక్క దివ్య సంస్కారాన్ని ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదికాండంలో మనం చదువుతాం, పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే ఆనాడు ఆయన చిత్తములో నిర్ణయించాడు. ఆదిలోనే ఈ యొక్క దివ్య సంస్కారాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా గురుపట్టము దేవుడే ఈ యొక్క గురుత్వాన్ని స్థాపించాడు. దేనికి స్థాపించాడు? ఈ యొక్క దివ్య సంస్కారాలను కొనియాడటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని ప్రభువే తన యొక్క పవిత్రమైనటువంటి మహిమతో ఈ దివ్య సంస్కారాలని ప్రభువే సృష్టించాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ యొక్క సందేశము ఎంతమంది సఫరవటానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది బాధపడటానికి, ఏ బాధలు వచ్చినా, శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, రోగాలు వచ్చినా, నేను క్రీస్తు ప్రభు యొక్క శ్రమల్లో పాల్గొనటానికి నాకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పిలుపని ఎంతమంది గ్రహించి శిరస్సు వహించి దేవుని విశ్వసిస్తారు? లేకపోతే దేవుణ్ణి మనం దూషిస్తామా, ఇతరులు దూషిస్తామా? అది మనమే గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, నేనెల్లప్పుడూ యేసయ్యను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యేసయ్యను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమును తలవంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యేసయ్యను సన్నుతించెదన్,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన పారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ పారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే చిత్తములకు తల వంచి యేసయ్యా 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు వంచితే తన చిత్తములకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ కొద్దిసేపు మౌనంగా ఉండి ఈరోజు ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానించి ఈ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మడికి అమ్మాజీ గారి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేద్దాం. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకును అని ప్రభు మనకి సెలవిచ్చారు. విశ్వాసంతో అడుగుదాం, విశ్వాసంతో వెతుకుదాం, విశ్వాసంతో ప్రభుని తట్టుదాం. ఓ యేసయ్యా, మా జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, అనారోగ్యాలు ఎందు నిమిత్తం వస్తూ ఉన్నాయో అదంతా నీకే తెలుసు దేవా. కానీ తండ్రి, ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం. నీ ఆలోచనలు వేరు, మానవుని యొక్క ఆలోచనలు వేరు. యేసయ్యా, మేము అనుభవించేటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు, రోగాల వల్ల మేము పడేటువంటి ఈ యొక్క శ్రమ ద్వారా యేసయ్యా, నీ యొక్క శ్రమలలో, నీ యొక్క సిలువలో మేము పాలు పంచుకుంటున్నామనేటువంటి సత్యాన్ని మాకు గ్రహించి మేము అర్థం చేసుకునే విధంగా మాకు బోధించి ఉన్నావు ప్రభువా. మా యొక్క శ్రమలు, మా యొక్క బాధల ద్వారా మేము మమ్మల్ని మేమే రక్షించుకోవడమే కాకుండా మా కుటుంబంలో ఉన్నటువంటి వారి కోసం కూడా మేము రక్షణ కలిగించే విధంగా మా యొక్క శ్రమలు ఉపయోగపడతాయని మేము గ్రహించాము దేవా. అదేవిధంగా ఈ యొక్క వ్యాధులు, బాధలు, కష్టాలు, శ్రమలు నువ్వు ఇచ్చేటువంటి పిలుపని మేము ఈరోజు గ్రహించాము దేవా. యేసయ్యా, మా జీవితంలో ఏం జరిగినా అంతా మా మేలుకేనని, అంతా నీ చిత్త ప్రకారం జరగాలని మేము మా యొక్క జీవితాలు మీకు అర్పిస్తున్నాం నాయన. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మడికి అమ్మాజీ గారికి నీ యొక్క ఆత్మవరాలు కురిపించండి. ఓ యేసయ్యా, నీ చిత్తమైతే ఆమెను స్వస్థపరచు నాయన. ఆమె దీనురాలు. ఈరోజు ప్రత్యేకంగా
తన యొక్క హృదయంతో నిన్ను అర్థిస్తూ ఉంది. ఓ యేసయ్యా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు. ఇది నా మేలు కోసం, నా కుటుంబం మేలు కోసం, నా బిడ్డల మేలు కోసం నేను ఈ విధంగా శ్రమలు, అనారోగ్యంతో బాధపడాలంటే అంతా నా మేలుకే అంటే నేను స్వీకరిస్తాను దేవా. నిన్ను మహిమపరచడానికి నేను ఈ విధంగా బాధలు, కష్టాలు, శ్రమలు అనుభవిస్తాను దేవా అని నీకు అర్థిస్తుంది నాయన. ప్రభువా, నువ్వు పరమ వైద్యుడవు. నీ మహిమను ఆమెపై ప్రకాశింపచేయండి. స్వస్థపరచండి. నీ యొక్క రక్తాన్ని ఆమెపై ప్రవహింపచేసి ఆమెలో ఏ విధమైనటువంటి రోగమైనా సరే, ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా సరే స్వస్థపరచమని నిన్ను వేడుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రం. అదేవిధంగా మడికి సత్యబాబు గారిని, పావని కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించండి. మరి ముఖ్యంగా మా సహోదరుడు సత్యబాబుని దీవించండి నాయన. ఆయన తలపెట్టే ప్రతి ఒక్క కార్యంలో మీరు తోడుగా ఉండండి. ఆయన యొక్క చేసే పనిపాట్లో మీరు తోడుగా ఉండండి. ఎటువంటి సైతాన్ యొక్క శోధనలు పడకుండా, ఎటువంటి నష్టాలు రాకుండా ఆయన వేసే ప్రతి ఒక్క అడుగులో విజయంగా వచ్చే విధంగా ఆస్వాదించండి. ఆయన యొక్క బిజినెస్ ను, ఆయన పనిచేసే ప్రతి ఒక్క కార్యంలో మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా పావని చేసే పనిలో మీరు తోడుగా ఉండండి. ఆమెకు శక్తిని, బలాన్ని, నీ యొక్క ఆధ్యాత్మిక వరాలను కుమ్మరించండి. వారికి కలిగినటువంటి బిడ్డలను సుశాంతిని దీవించండి. వారికి జ్ఞానవరాలు దయచేయండి ప్రభువా. తల్లిదండ్రులకు విధేయులై నీ యందు భయభక్తులు కలిగి, పెద్దల యందు ప్రేమ, అనురాగం కలిగి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా ఎదిగే విధంగా వారిని ఆత్మవరాలు వారిపై కుమ్మరించండి నాయన. కుటుంబంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా సరే, ఆర్థిక ఇబ్బంది అయినా సరే, ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా సరే మీరు తొలగించమని, శాంతి సమాధానంతో ఆయురారోగ్యాలతో జీవించే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఎవరైనా ప్రార్థన చేయాలంటే చేయండి. ప్రభా నాయన తండ్రి, ఇరుకైన మార్గం ప్రభా, నీ మార్గం ఇరుకైన మార్గం ప్రభు. ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికైనా ప్రభు ఆయన నీ నిడిసిడబాయకుండా ప్రభా, నీలోనే సంతోషం, ఆనందం ఉన్నదని ప్రభు తండ్రి, నిన్ను అంటుపెట్టుకో జీవించి భాగ్యాన్ని దయచేయండి ప్రభా. యేసయ్యా, అదిగో ప్రభా, అమ్మకి ప్రభా ఎన్నో మేలు చేసావు ప్రభు నాయన, నీకు వందనాలు ప్రభా. అన్నావి కూడా కృతజ్ఞత ప్రభా, నీ సాక్షిగా తీర్చు భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా, తమ్ముడు సత్యబాబు ప్రభు నాయన తండ్రి, కనిపించిన ప్రభు ఆర్య ప్రభా నాయన, ఇదిగో తమ్ముడు చేసిన ప్రతి పనిలో మీరు ఉండండి ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా, మరి పిల్లలు చదువుకోవడానికి ప్రభా పరిపూర్ణ ఆరోగ్యాన్ని, నీ శక్తిని, నీ బలమని, నీ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన. ఇదిగో కష్టాలు, బాధలు అంటే ప్రభా మేము మానవులం కదా ప్రభా, మా మానవులు బలహీనత వల్ల ప్రభా పట్టుకోకుండా ప్రభా తండ్రి, ఆ సిలువలు మేము పట్టుకొని ప్రభు నిన్ను వెంబడించి నీకు సాక్షిగా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. నీ కృపా కనికరము దయచేయండి ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరిచే ప్రభా. ఇదిగో ప్రభా, మా గురువులు ఎన్నో వస్తువులను మాకు అందిస్తున్నారు ప్రభా. మేము మారాలని ప్రభా, మేము మారాల ప్రభా. మేము మారి ఈ సాక్షిగా మేము జీవించి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. వందనాలు తండ్రి. యేసయ్య, కొత్త సమయం నాతో మాట్లాడి వందనాలు ప్రభా నాయన. ఇదిరాలైన నేను ఆకులైన ప్రభా నాతో మాట్లాడి మీ మార్గం ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం కాదు ప్రభు. మేమంతా కూడా ప్రభా ఇరుకైన మార్గం నీ ఆశీర్వాదం, మీ దీవులు ప్రతి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఆమేన్. చేయి ప్రార్థన ఆలకించండి. ఎవరైనా కొత్త వాళ్ళు ప్రార్థన చేయండి. మాతమ్మా,
చిన్న ప్రార్థన చేయి. అడిగేవాళ్ళు తండ్రి. బాగానే ఉందమ్మా, బాగానే ఉందమ్మా అని చెప్పారు తండ్రి. కానీ మా మధ్యలో పక్కన పెట్టి మా మధ్యలో కొత్తగా మీ ఎప్పుడు కూడా ఆశించలేదు తండ్రి. అయినా ఆవిడ పట్ల ఎన్నో మేలులు చేసి తండ్రి మా మధ్యలో నిలబెట్టి తండ్రి మా సన్నిధానంలో ఎన్నోసార్లు సాక్ష్యం పెట్టుకుంది తండ్రి. నాగరత్నం కూడా ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పి తండ్రి ఆ బిడ్డకు కావాల్సిన అనుగ్రహం దయచేసినందుకు ఎప్పుడు ఎల్లప్పుడూ మేము చూపించే బాధ దయచేసి ఆవిడకి ఇచ్చిన బిడ్డలు ముగ్గురు బిడ్డలు